హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అండ్ మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వ్లాగ్లో బ్యాగ్ అయితే ముందుకు వచ్చేసింది. అండ్ నేనైతే ఈ విషయంలో చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. వై బికాస్ మళ్ళీ మనం ఇంకొకసారి తిరుపతి వెళ్ళబోతున్నాము. శ్రీవారి నుంచి మళ్ళీ ఇంకోసారి పిలుపు వచ్చేసింది. సో ఇకైతే తిరుపతికి మరి ప్యాక్ చేసేసుకుందామా? రండి ప్యాక్ చేసేద్దాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాత్రం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. జనరల్గా ఇయర్లీ వన్స్ ఒకసారి మనకి వెళ్తేనే చాలా గ్రేట్ అనుకుంటాం. అలాంటి నేను ఈ ఇయర్లో 3 times వెళ్ళా తిరుపతి. ఫిబ్రవరిలో ఒకసారి వెళ్ళా, మొన్న జూన్లో ఒకసారి వెళ్ళా, ఇప్పుడు మళ్ళీ జూలైలో వెళ్తున్నా. ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ మాటలో చెప్పలేకపోతుంది అనమాట. సో ప్యాకింగ్ అయితే ఈసారి అంత లేదు, లైట్గానే చేస్తున్నా ప్యాకింగ్. సో మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ ఒక్క బ్యాగే. అండ్ నేను ఒక్కడనే వెళ్తున్నా ఈసారి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. పదండి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ గాయ్స్ ఫైనల్ అయితే నేను తిరుపతికి స్టార్ట్ అయిపోయా. ఇంకా పదండి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా నేనైతే గుంటూరు రైల్వే స్టేషన్కి వచ్చేసాను. లోపలికి వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం పదండి. అదిగోండి నేను వెళ్ళేసరికి మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. అది అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ తిరుపతి జర్నీ. అండ్ అట్లా గుంటూరు నుంచి వెళ్ళిపోయి మేము కాళహస్తిలో దిగేసామన్నమాట. ఇంకా అక్కడి నుంచి శివుని దర్శనం చేసుకొని నెక్స్ట్ తిరుపతి వెళ్తాం. సో ఇంకా కాళహస్తి వచ్చేసరికి అరౌండ్ 4:40 అయింది. పదండి శివయ్యని దర్శించుకుందాం. ఇంకా మేమందరం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. మా లగేజ్లన్నీ అక్కడ లాకర్స్లో పెట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాము. అండ్ బయట అయితే అంత రెస్ట్ లేదు. మరి లోపలికి వెళ్ళి చూడాలి ఎంతసేపు పడుతుంది అనేది. పదని వెళ్ళిపోదాం. సో గాయస్ మాకైతే దర్శనం అయిపోయింది. అస్సలు రెస్ట్ లేదు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి వితిన్ 1 hour లోపే మాకు దర్శనం అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. పదని చూపించేస్తాం. అరౌండ్ నాకు తెలిసి ఒక 100-150 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ ఇట్లా ఎక్కుతూ పైకి వెళ్తే మనకి ఒక అద్భుతమైన దృశ్యం అయితే కనిపిస్తుంది. సో అది మీ అందరికీ కూడా చూపించేస్తాను. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే మనకి చాలా రేర్గా ఉండే ఒక శ్రీ భక్త కన్నప్ప స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. అందులో స్వామివారి భక్త కన్నప్ప విగ్రహం ఉంటుంది. దాని తర్వాత ఇట్లా మంచిగా శివుడు విగ్రహం అయితే మనకి అక్కడ కనిపిస్తుంది. చూడండి, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా శివపార్వతులను దర్శించుకొని కొంచెం పక్కకు చూస్తే మనకి కాళహస్తి మొత్తం కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే అది కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్, ఆ మంచి ఫ్రెష్ ఎయిర్తో ఇంకా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇంకా పైన నా శివయ్యని, కింద ఉన్న కాళహస్తీశ్వరుని కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఓం నమః శివాయ. సో ఇంకా కాళహస్తి నుంచి అయితే మేము తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. త్రూ బస్ వెళ్తున్నాము. మాకైతే అరౌండ్ 40-50 minutes అయితే పట్టింది. ఇంకా మేమైతే తిరుపతి బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేము కాణిపాకం అయితే వెళ్తున్నాం విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి. అక్కడ కూడా బస్సు ఎక్కేసాము. మాకైతే అరౌండ్ 2 hours పట్టింది జర్నీ. అండ్ ఫైనల్లీ కాణిపాక వినాయకుడి దర్శనం కూడా అయిపోయిందనమాట. మాకు అంత పెద్ద టైం ఏం పట్టలేదు. ఫ్రీ దర్శనంకి వెళ్ళిన 1.5 hours అయిపోయింది. ఏమీ రష్ లేదు. ఇంకా సో అక్కడే ఆ విఘ్నేశ్వరుని మహాప్రసాదం అయితే స్వీకరించాను. ఇంకా అక్కడ మా లంచ్ అయితే ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే మళ్ళీ తిరుపతి రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ చూడండి గాయస్, మేము తిరుపతి విష్ణు నివాసంకి వచ్చాము. సో మేము అదే లాకర్స్ తీసుకోవడానికి వెళ్ళాము కానీ అక్కడ ఫుల్ రష్ ఉంది. సరే ఇంకా అక్కడే అడ్జస్ట్ అయిపోయామన్నమాట ఒక నైట్కి. వాళ్ళు మంచిగా మాకు నైట్ టైం డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. డిన్నర్ కూడా చాలా బాగుంది. సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ పెట్టారు. టేస్ట్ మాత్రం సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంత గాయస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, మాకు తిరుమల దర్శనం ఎంతసేపు పట్టింది, అలిపిరిలో ఎంతసేపు పట్టింది, ఇవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. దానికోసం ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ వ్లాగ్స్. అండ్ టేక్ కేర్ అండ్ బై బై. లవ్ యూ ఆల్.